హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేందర్ లారీ డ్రైవర్ని. నేను చెప్పేది ఏం లేదంటే ఫ్రెండ్స్, ఇది పూర్తిగా చూడండి వీడియో అయిపోయిన దాకా. ఆల్రెడీ నేను చెప్పాను ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇందాకలా ఒక టోల్గేట్ దాటిన తర్వాత బ్రాహ్మణపల్లి టోల్గేట్ దగ్గర ఆర్టీ అట్లుండు, సేమ్ కావల్ దగ్గర కూడా అంతే ఉండు. ఒంగోలు ఆర్టీ ఉండు. సడన్గా కాకపోతే వీడియో తీయేది కాలే. ఒంగోలు ఆర్టీ కూడా సేమ్ ప్రాసెస్, కాటా పెట్టేస్తుండు, అన్ని కరెక్ట్గా ఉన్న 200 తీసుకుంటుండు. ఏంటంటే ఎంట్రీ ఇచ్చిపోవాలి, తెలంగాణ బండిగా ఖచ్చితంగా ఇచ్చిపోవాలి. అదే ఏపీ బండ్లకైతే 100 తీసుకుంటుండు, తెలంగాణ బండ్లకైతే 200 ఇవ్వాల్సిందేనంట. ఇగో నేను ఖచ్చితంగా పాసింగ్ సార్ మేము తోలేది, ఒక స్టేట్ కాదు మేము పోయేది, కేరళ దాకా పోతాం. ఒక బోర్డర్ కాదు దాటేది, 2-3 బోర్డర్లు దాటాలి. కాబట్టి మేము టన్నేజ్ దోలం సార్ అని కూడా చెప్పినా లేదు, నువ్వు ఫస్ట్ పోయి కాటా పెట్టమన్నారు. సరే సార్, ఎక్కువ ఉంటే నా లైసెన్స్ రద్దు కూడా చేయండి సార్ అని చెప్పిన. అయినా వినట్లే. ఆ కాటాకు అది టోల్గేట్ కాటా, ఆ కాటా వచ్చేసి టోల్గేటు. ఆ టోల్గేట్ కాటాకు కూడా 200 ఛార్జ్ చేస్తారు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఈయన ఒక 200 తీసుకుంటారు. మొత్తం 400 కావాలి ఆర్టీఓ. ఇగో ఈ బిల్లులు, కాటా 200, మళ్ళీ ఆయన ఎంట్రీ 200, మొత్తం 400 ఇచ్చిన తర్వాతనే బిల్లులు ఇచ్చిండు. లేకపోతే ఈయనని కారులో వేసుకుండు. అంత దౌర్జన్యం ఏం సార్? ఆల్రెడీ తెలంగాణ బోర్డరు, ఆంధ్ర బోర్డరు ఎత్తేసారు. మాకు అసలు ఆ బోర్డర్ ఉన్నప్పుడే ఆ ఎంట్రీ 200తోనే అయిపోయింది. ఇప్పుడు బ్రాహ్మణపల్లి టోల్గేటు, ఒంగోలు టోల్గేటు, కావల్ టోల్గేటు, మళ్ళీ ముందల నెల్లూరు, గూడూరు, ఇవి కూడా ఏంది సార్? ఇది వచ్చేసి గూడూరు టోల్గేటు. నెల్లూరు టోల్గేటు లేడు ఈరోజు, కాకపోతే ఖచ్చితంగా ఉంటాడు. ఈరోజు ఎందుకో లేడు. ఇది గూడూరు టోల్గేటు. ఆల్రెడీ టోల్గేట్లకు పాస్ అయిన బండిని వచ్చి బర్రబర్ర ఆర్టీఓ పక్కన ఉండే ఏజెంట్ వచ్చి బిల్లులు తీసుకొని కారు దగ్గరకు పోయి కారు దగ్గర పోయి బండి మళ్ళీ వెనక్కి రమ్మని ఇచ్చిండు. ఎందుకంటే ఎంట్రీ ఇవ్వాలిగా వాళ్ళకి 200. చూడండి, ఆల్రెడీ బండి వెనక్కిపోతుంది చూడండి. గూడూరు టోల్గేట్ ఇది. ఆర్టీఓ దగ్గరికి వెనక్కిపోతుంది బండి. వెనక్కిపోయిన తర్వాత మళ్ళీ అమౌంట్ ఇవ్వాలన్నమాట. ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారు కొంచెం మమ్మల్ని డ్రైవర్లు బాధ అర్థం చేసుకోండి సార్. ప్రతి టోల్గేట్ దగ్గర మాకు ఇదే బాధ సార్. ఇక్కడ కానిస్టేబుల్ చూడండి, చాలా ఇబ్బందిగా ఉంది సార్.